సో ఇప్పుడు ఫిన్ నిఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ మేడం మనకి. సో ఫిన్ నిఫ్టీ ఎలా ఉందో, ఫిన్ నిఫ్టీలో హీరో జీరోలు ఏమన్నా క్యాచ్ చేయొచ్చు. సో ఫిన్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ మొన్న చెప్పినట్టు 200 తగిలి రివర్స్ అయింది మేడం. కరెక్ట్ గా 200 టచ్ అయి పైకి వెళ్ళింది. సో ఇక్కడ లెవెల్స్ అయితే ఒక స్వింగ్ హై, స్వింగ్ లో, ఇది నిన్న ఎస్టర్డే హైలో. సో మిడిల్ లెవెల్ ఒకటి వేసుకున్నాం. సో మిడిల్ లెవెల్ అంటే 283. సో 19,283 మేడం. 283 కిందగానుంటే కొద్దిగా ఇక్కడ ఇంకో స్వింగ్ హై కూడా ఒకటి పడుతుంది. సో దీన్ని తీసుకున్నాం, ఈ స్వింగ్ హై. సో ఈ 19,283 265 మధ్యలో అయితే మటుకు ట్రేడ్ ఉండదు మేడం. 265 కిందకి కానీ వచ్చేస్తే మీకు ఫస్ట్ టార్గెట్ 19,200. ఇది కానీ బ్రేక్ అయిందంటే 19,200 కానీ బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ బయ్యర్స్ ఈ స్పాట్ లో ఉండొచ్చు. ఇక్కడ ఒక ఇది ఉంది కాబట్టి. సో 19,156 ఇక్కడ దగ్గరగా ఉందంటే ఇక్కడ ఈ రెండింటిని రెక్టాంగిల్ వేసుకోండి మేడం. ఇది జోన్ కింద వర్క్ అవుతుంది అనమాట. సో 200 అంటే ఇక్కడ మనకు కానీ ఈ చాయిస్ ఇక్కడ కానీ 19,265 కింద ఉన్నంత సేపు మీరు కాల్ ఆర్డర్ చూడండి మేడం, పుట్ ఆర్డర్ చూడండి. ఫస్ట్ టార్గెట్ అయితే 200. ఇది కానీ 200 బ్రేక్ అయిపోతే 156 కి అయితే ఎగ్జిట్ అయిపోండి. ఇక్కడ నుంచి మనం కాల్ ఆప్షన్ చూడాలన్నమాట. ఒకవేళ పైకి కానీ వెళ్తే 283 పైన కానీ ఉంటే మనకి ఫస్ట్ టార్గెట్ 300 మేడం. సో 300 ఇక్కడ ఒక ఇది ఉంది కాబట్టి, సో 300 చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో కాల్ ఆప్షన్ కి తీసుకోవద్దండి. కాల్ ఆప్షన్ కానీ అయితే 200 దగ్గరకు వస్తేనే కాల్ ఆప్షన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. పైకి వెళ్తే కూడా మనం పిఈకి చూడడానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. సో 367 హై. ఒకవేళ 300 కానీ క్రాస్ అయిపోతే 367 టార్గెట్ మేడం. గూగుల్లో నువ్వు పెట్టిన అవి కరెక్టా కాదా కన్ఫర్మేషన్. ఓకే 350 అనుకోండి, 350 ఆర్ 360 టార్గెట్. ఓకేనా. ఇది ఎక్కువ పాయింట్స్ మూవ్ కావట్లేదు మేడం. 100 to 200 పాయింట్స్ మూవ్ అవుతుంది. ఒకవేళ ట్రెండింగ్ గా అయిందంటే మటుకు 300 పాయింట్స్ కూడా వెళ్తుంది మేడం ఫిన్ నిఫ్టీ. సో లైవ్ లో మనం డిసైడ్ చేద్దాం దీని చార్ట్ ఎలా ఉందో దాని ప్రకారం. ఓఐ ఎలా ఉందో చూద్దాం. ఓఐ సో ఓఐ ప్రకారం అయితే మనకి 12,702 హైయెస్ట్ ఉంది. సో 19,400 అయితే బ్రేక్ కాదు మేడం. సో 19,400 దగ్గర అయితే పిఈ ఆర్డర్ టాప్ ప్రయారిటీ. ఇక్కడ కానీ వస్తే డెలివరీ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు మనం. ఫుట్ సైడ్ డౌన్ సైడ్ అయితే మనకి సపోర్ట్ 10,287 ఇక్కడ హైయెస్ట్ కనిపిస్తుంది. ఇదైతే 19,000 దాకా చూపిస్తుంది మేడం. సో 400 పాయింట్స్ రేంజ్ ఉంది, కానీ రేపైతే అంత రేంజ్ అయితే పోదు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ మధ్యలో ఎలా ఉంటది అనేది చూద్దాం. డేటా తక్కువ ఉంటది కాబట్టి దీని ప్రకారం మనం చెప్పలేం మేడం. ఓఐ చాలా తక్కువ ఉంటది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడన్నా 1 lakhs లోకి వచ్చారు మేడం. ఇంతకుముందు అయితే మరి థౌజండ్స్ లో ఉండేది. ఓకే ఎక్సెల్ చూద్దాం. దీనికైతే ఎక్సెల్ కరెక్ట్ గా ఉంటది. సో 19,288 క్రాస్ అయిందంటే మీరు 19,371 ఫస్ట్ టార్గెట్ మేడం. 19,371 ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ టార్గెట్ అయితే 19,453. ఇక్కడ దాకైతే వెళ్దనుకుంటున్నాను, కానీ ఎందుకు చెప్పలేం మేడం. బ్యాంక్ నిఫ్టీ కానీ 500 పాయింట్స్ 1000 పాయింట్స్ మూవ్ అయిందంటే ఇది కూడా వెళ్ళొచ్చు. సో ఈ 3 టార్గెట్స్ నోట్ చేసుకోండి. సో దీని ప్రకారం అయితే 18,284 కిందగాని వస్తే పుట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ టార్గెట్ 19,204, 19,119 సెకండ్ టార్గెట్ మేడం, 19,037 థర్డ్ టార్గెట్. ఓకే ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి మేడం. ఈ లెవెల్స్ దగ్గర ఎక్కడ అనేది మీకు లైవ్ మార్కెట్ లో మనం డిసైడ్ చేద్దాం. ఇక్కడ 18,284. అవును మేడం 18,284 కింద ఉంటే పుట్ ఆప్షన్ మేడం. 19,284 కింద ఉంటే అవును సార్. ఫస్ట్ టార్గెట్ 19,200 మేడం. కరెక్ట్ సార్, అది 18 రాసింది సార్ ఇంతకు. ఓకే ఓకే మేడం. 19,200 డౌన్ అయితే 19,119, 19,037. ఇంకా మేబీ నిఫ్టీని గుర్తుపెట్టుకేసుకుంటాను మేడం. నిఫ్టీని
దగ్గర ఉంటది కాబట్టి ఓకే సార్, నో ప్రాబ్లం. ఓకే.